నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఒప్పో రెనో 30 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది భయ్, కొంటే మీకు ఇక్కడ లాభం వస్తుందా లేకపోతే అక్కడ నష్టం వస్తుందా అని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి భయ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్న క్రెడిట్ వాళ్ళకే. ఇక్కడ ఫస్ట్ ఒక మంచి హైలైట్ చూపించే ముందు నేను ఒకటే మాట అంటాను భయ్, దీంట్లో మాత్రం ఏఐ ఫీచర్స్ మాత్రం చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ IP60 అండ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. హైలైట్ చూసుకుంటే మాత్రమే మంచి ఈ ఏఐ ఫీచర్స్ అయితే ఇక్కడ చూసిరు. 50 మెగాపిక్సెల్ 3.5 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో పాటు కూడా వస్తుంది. IP60 అండ్ వాటర్ డస్ట్ అంటే లీలో 2 మీటర్స్లో పట్ట కూడా ఏం కాదు. 5800 mAh బ్యాటరీ అంతా కూడా చాలా బాగుంది. థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంది, 7.5 థిక్నెస్, 195 grams వెయిట్, 2 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. అండ్ ఇక్కడ అర్ధ గంట దాకా కూడా 2 మీటర్స్ లోపల కూడా నీళ్ళలో పడ్డ ఏం కాదు. ఆల్ రౌండ్ ఆర్మర్డ్ బాడీతో పాటు కూడా వస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. లుక్ వైజ్ ఫీల్ వైజ్ అంతా కూడా బాగుంది. HDR10తో పాటు కూడా వస్తుంది. అండ్ కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి భయ్, అదే నాకు ఎక్కువ అనిపించింది. మెయిన్ ఇక్కడ దీంట్లో మంచిగా అనిపించింది ఏంటంటే భయ్, కెమెరాస్ అనమాట భయ్. 50 మెగాపిక్సెల్ అల్ట్రా కెమెరా, 50 మెగాపిక్సెల్ది టెలిఫోటోస్ కెమెరా వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మంచి పిక్చర్స్ క్వాలిటీస్ అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. శాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేసారు ఇక్కడ. దాని తర్వాత మంచి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో మిరర్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట భయ్. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, చాలా మంచిగా ఉందంట. నేను బాగుంది. అండ్ దాని తర్వాత వీళ్ళది X1 చిప్ అది ఇది అనేసి అయితే మెన్షన్ చేసారు. సో ఇది నార్మల్ పోయి గేమింగ్ కొంచెం బూస్టింగ్ అవుతుంది అనేసి అయితే అంటారు. సో పర్లేదు అని అంటే పోయి ఓకే బాగుంది. అండ్ ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇది 50,000 ఉంది భయ్. ఈ అన్న 50,000 అందన్నా అంటే ఇక అంతే, ఇంక ఏం చేస్తాం. 50,000 ఉంది. స్మార్ట్ ఫోన్ 2 ఆప్షన్స్ వస్తున్నాయి. బేస్ వేరియంట్ 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వచ్చేసరికి 50,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 55,000 ఉంది. అండ్ నేను మోస్ట్లీ 50,000 ఫోన్లు అయితే నేను రికమెండ్ చేయను బై. ఇక్కడ ఆఫర్స్ అయితే అప్లై చేసి పర్చేస్ చేసుకోమని. లేదన్నా అఫీషియల్ వెబ్సైట్ వద్దు, వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది, సేమ్ ప్రైస్ బై, తలకైన ఏం లేదు. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నా అడ్వైస్ ఏంది, సో నా జెన్యూన్ అడ్వైస్ ఏంటంటే బై, స్మార్ట్ ఫోన్ స్కిప్ చేయమంటాను బై. ఎందుకు అంటే కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. 50,000 అయితే మరీ ఎక్సీడ్. ప్లస్ కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం తక్కువ అనిపించినాయి. కొన్ని లిస్ట్ ప్రకారం చూసుకుంటే కొంచెం తక్కువనే అనిపించింది. అండ్ దాని తర్వాత చూసుకుంటే కొన్ని బోల్డ్ వేర్స్ అవన్నీ సాఫ్ట్వేర్ పరంగా కొంచెం ఎక్కువనే ఉన్నవి. అదొకటి తీసేస్తే ఒకటి రెండు మైనస్లు ఉన్నాయి తప్పించి మిగతా మైనర్ ఉన్నాయి, పెద్దగా అయితే ఏం లేవు. సాఫ్ట్వేర్ కానీ కొంచెం ప్రాబ్లమ్ అయ్యి మిగతా కూడా బాగానే ఉంది. కొంచెం ఓవర్ ప్రైస్డ్ కూడా ఉంది అది. అండ్ మీరు అనొచ్చు ఓవర్ ప్రైస్డ్ ఉంది కానీ వేరే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా వేరే బ్రాండ్లు అంటే, యా ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే IQ ఉంది, IQ 13 5G కూడా ఉంది. 16GB మోడల్ అన్నమాట. దీంట్లో 12GB ర్యామ్ మోడల్ కూడా ఉంటుంది బై. నాకు దొరకలేదు, అంటే 12GB ర్యామ్ మోడల్ అయితే కనిపించలేదు. ఇన్ కేస్ మీకు 12GB మోడల్ ఉంటే ఇట్లా 12GB కూడా తీసుకోమంటాను. ఇక్కడ నేను మాత్రం 16GB చూపిస్తాను. ఇన్ కేస్ ఇది కూడా తీసుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు. వాళ్ళంతా బెస్ట్ అంటాను గేమింగ్ సెంట్రిక్ అన్నిటికి కూడా. దాని తర్వాత పర్ఫెక్ట్ అనిపించే దగ్గరకు ఉంది, దానికి క్లోజ్గా బాగుందంటే పోయి OnePlus 13R ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. 13R కూడా చాలా బాగుంటుంది, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇంకొంచెం తక్కువగా వస్తుంది దానికంటే కూడా. సో ప్లస్ ఇంకా దీనికి ఇంకా ఆఫర్స్ మీరు అప్లై చేయలేరు. ఇది ఇంకా నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఇంకా 3,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ ఇస్తే ఇట్లా 39 or 38 లోపల కూడా వస్తుంది. సో 39 అట్లా ఆ ప్రైస్కి వచ్చే అవకాశం ఉంది. సో అది కూడా చెక్ చేసుకోండి. దాని తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే మీకు వివో నుంచి కావాలంటే మీకు వివో V40 Pro 5G కూడా ఉంది, సేమ్ అదే ప్రైస్కి. అండ్ మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. వివో కూడా మంచి ఆప్షన్ ఉంది. దాని తర్వాత ఇవద్దనా అంటే మీకు యాపిల్ iPhone 15 కూడా ఉంది, ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. కొంచెం కాస్ట్ అయితే ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. 59,000 అట్లా 10,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది మీరు. ఇన్ కేస్ మీకు తీసుకోవాలనేవి తీసుకోవచ్చు. నా ఒపీనియన్ అయితే నేను ముందే చెప్తున్నా కదా, మీరు 50,000 పెడుతుర్రు అంటే గో ఫర్ యాపిల్ సిరీస్కి వెళ్ళమంటాను. ఇన్ కేస్ కొంచెం పెడితే ఇట్లా ఇంకో 5-6,000 ఎక్స్ట్రా పెట్టి యాపిల్ తీసుకోమంటాను. అండ్ దీన్ని ఏం చేయమన్నా అంటే
మోస్ట్‌లీ స్కిప్ జేయండి. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ జేసుకోవాలన్నా నాకు ఒప్పో ఫోన్స్ మంచిగా అనిపిస్తాయంటే, మనకి ఫెస్టివల్ సేల్స్ అంటారు గదా! సో, ఫెస్టివల్ సేల్స్ వచ్చినప్పుడు పర్చేస్ జేసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే జేస్తున్నా భయ్. ఆ సేల్స్ వచ్చినప్పుడైతే నా జెన్యూన్ ఒపీనియను అప్పుడు తీసుకోండి. ఆఫర్స్ అప్లై చేసి అప్పుడు తీసుకోండి. లైక్ సమ్మర్ సేల్ అని, వింటర్ సేల్స్ అని, దసరా సేల్, దీపావళి సేల్, మన రీసెంట్‌గా ఒక రిపబ్లిక్ డే సేల్స్ వచ్చేసినాయి గదా! అలాంటి సేల్స్‌లా పర్చేస్ చేసుకోమనేసి అయితే అడ్వైస్ అయితే చేస్తాను. మీరేమనుకుంటారు? ఏమైనా స్పెసిఫిక్‌గా రిక్వెస్టెడ్ వీడియోస్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేసి మాక్సిమం ట్రై చేస్తాను ఆ వీడియోస్ కూడా చేయడానికి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా, నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో వేరే బ్రాండ్స్లో వేరే ఆల్టర్నేటివ్స్ చెప్పినాను. కంటెంట్ యూస్ఫుల్ అయితే గిట్ల పోయి ఒక లైక్ అయితే చేయండి. మీరేమనుకుంటారు? స్పెసిఫిక్గా ఏమైనా కంపారిజన్ వీడియో తీసుకురామంటే ఇట్లా తీసుకొస్తాను. దానికోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.